2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కోడలు అనేక రకాలుగా అత్తమామల్ని హింస పెడుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో చట్టాన్ని కనుక వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళకి లీగల్ పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి, వీటి గురించి ఈ రోజు మనకి ఒక మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇప్పటి వరకు కోడలు అలాగే అత్తమామల గురించి ఎంతో మంది మీ దగ్గరికి రావడం జరిగింది. వాటికి ఒక మీరు మంచి సొల్యూషన్ కూడా అందించడం జరిగింది. అందులో భాగంగానే ఎంతో మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కోడలు అనేక రకంగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు హింస పెడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అందులో ఎవరైనా కూడా అత్తమామలు చట్ట ప్రకారంగా మేము ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి లీగల్ పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్ అత్తమామల? ముఖ్యంగా శ్రీ గారు మిమ్మల్ని అభినందించాలి. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలకు సంబంధించి మీరు చట్ట ప్రకారంగా ఉన్నటువంటి హక్కుల మీద చాలా కంటెంట్స్ తీసుకున్నాం మన కాంబోలో. దాంట్లో అయితే భాగంగానే రీసెంట్‌గా మనం చేసిన కోడలు వీడియో కూడా ఎంతో మంది కూడా మీరు చెప్పిన పాయింట్స్‌ని ఎంతో మంది మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది సార్. అవునండి, అండ్ అవునండి, థ్యాంక్ యూ సో మచ్. అవునండి శ్రీ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ విషయం ఏంటంటే శ్రీ గారు, చాలామంది ఏమనుకుంటారంటే కోడలు ఇబ్బంది పడుతోంది, సెక్షన్ 498 రకరకాలుగా ఇబ్బందులు పడుతుందని చెప్పి రకరకాలుగా చట్టాల గురించి అందరికీ తెలిసిందే. కానీ నివురు గప్పిన నిప్పులా ఉంటుందండి. హ్మ్. ఇంటిలోను పోరు ఇంతింత కాదయ్య అన్నట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుకుని పెళ్లి చేస్తారు. అది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, పెళ్లి చేసుకున్న తర్వాత కోడలు అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ కోడల్లో ఉన్నటువంటి క్రూయలిటీ బయటకు వస్తుంది. అది దానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఆ కారణాల గురించి మనం డిస్కస్ చేసుకునే పనిలో లేము. ఈ ఇతరత్ర కారణాల వల్ల అత్తామామల యొక్క వాళ్ళ యొక్క మంచితనాన్ని, లేకపోతే వారి యొక్క పెద్దగా చదువుకోకపోవడం, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల, లేకపోతే పేదరికంతో కావచ్చు, ఫినాన్షియల్ కండిషన్ కావచ్చు, ఏమైనా కారణాలు కావచ్చు, అత్తామామల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఆ ఇంటి మీద పూర్తి అధికారం చేస్తూ వాళ్ళని అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఎందుకంటే తన భర్త తన చేతుల్లో ఉంటారు, వాళ్ళ కొడుకు తన చేతిని గ్రిప్లా పట్టుకొని ఆ కుటుంబాన్ని, ఒకవేళ పిల్లలు ఇంకా వాళ్ళకైనా కొడుకు కూతురు ఇంకో అంటే ఈ వచ్చినటువంటి కోడలికి కానీ, ఒక ఆడపడుచులు కానీ, లేకపోతే మరుదులు కానీ ఉంటే, బావలు కానీ ఉంటే, ఇంకా వారి యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా పెళ్లి కాకుండా ఉన్న ఆడపడుచులు కానీ, పెళ్లి కాకుండా ఉన్న మరుదులు కానీ ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకా నరకప్రాయం చేస్తుంది ఆ ఇంట్లో. చాలామంది ఈ యాంగిల్ ఆలోచించారు. నా దగ్గరకు వస్తున్న కేసులో చాలా కేసులు నేను చూస్తున్నాను. అత్తామామలు నా దగ్గరకు వచ్చి ఆ ఫైల్స్ ముందు పెట్టి కన్నీటి పర్యంతం అవుతుంటారు. ఒకటే ఏడుపు. వాళ్ళని ఓదార్చుదామంటే అర్థం కాని పరిస్థితి. అంటే మా కోడలు మమ్మల్ని ఇన్ని రకాలుగా బాధలు పెడుతుంది సార్, తిరిగి మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది, సెక్షన్ 498 కేసు పెట్టి మమ్మల్ని వీధికి, కోర్టులకి, చట్టాలకి, పోలీస్ స్టేషన్ చుట్టూ మమ్మల్ని తిప్పి మమ్మల్ని బదనాం చేస్తుంది సార్, మమ్మల్ని అనేక రకాలుగా బాధలు పెడుతుంది. ఈ కోడల యొక్క అంటే వీళ్ళ కోడలుగా తప్పించి మాకు ఎటువంటి చట్టాలు లేవా అన్నటువంటి అడిగినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అత్తామామల విషయంలో. సో ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరైనా మీ ఇంట్లో మీ కోడళ్ళు మిమ్మల్ని కానీ ఇబ్బందులకు గురి చేస్తుంటే తక్షణం ఈ వీడియో చివరిదాకా చూడండి. వీలైనంత మందికి షేర్ చేయండి. ఒక నాలెడ్జ్, ఒక సోషల్ రైట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చదువు లేకపోవచ్చు వాళ్ళకి, కానీ వీడియోల ద్వారా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసి పంపిస్తున్నాం. చట్టాలు మీకు కూడా ఉన్నాయి, చట్టాలు మీ తరపున కూడా ఉన్నాయి. మీకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. కోడలు రాగా ఆ ఇంటిని మొత్తం తన ఆధిపత్యంలో పట్టుకోవడం కాదు, ఆ మీరు ఇంట్లో ఉన్నటువంటి అత్తామామకు కూడా హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది. ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఆ కోడల ఇంటికి వచ్చి మిమ్మల్ని బయటికి నెట్టివేసింది అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత కోడలపైన కూడా ఉంటుంది. మీకు ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంటుంది. మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. కోర్టుకి మీరు వెళ్ళినట్టయితే ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు. ఒకటి నెంబర్ 1 ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంటుంది. నెంబర్ 2 రెసిడెన్సీ ఆర్డర్. అంటే మీరు కోడల ఇంటికి వచ్చిన తర్వాత అత్తామామల్ని బయటికి వెళ్ళిపోండి అని చెప్పే హక్కు ఆ కోడలికి లేదు. దట్స్ కాల్డ్ రెసిడెన్సీ ఆర్డర్ అంటారు. అంటే మీ ఇంట్లో, మీ స్వార్జితమైన ఇంట్లో లేదా అద్దెంట్లో మీరు ఉన్నారనుకోండి, కోడలు వచ్చిందనుకోండి, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి అత్తగారిని కానీ మామగారిని బయటికి పంపించే ప్రయత్నం చేయకూడదు. అది కూడా రెసిడెన్సీ ఆర్డర్ అంటారు. దాన్ని కూడా మనం కోర్టు ద్వారా పొందే హక్కు ఉంటుంది. మూడోది మానిటరీ ఆర్డర్. మానిటరీ ఆర్డర్ అంటే ఇక కొడుకు అప్పటిదాకా కాస్త ఏదైనా ఇన్కమ్, తల్లిదండ్రులు ఉద్యోగం వచ్చింది కదా, తల్లిదండ్రులు
కొద్దిగా గొప్ప అమౌంట్ ఇచ్చి ఆ ఇంటిని చూసుకుంటున్నాడు, ఆ ఇంట్లో వృద్ధాప్య తల్లిదండ్రులు ఉన్నారు అంటే అత్తామామలు కాస్త ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు పోషణ భారం చూడాల్సిన బాధ్యత కూడా కోడలదే. అంటే దీన్ని మానిటరీ రిలీఫ్ అంటారు. అంటే ఏదైనా ఆర్థికంగా ఉంటే ఆ యొక్క పెద్దవారిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కోడల పేరు మీదుగా ఉంటుంది. అంటే మీకు రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది, మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంటుంది, మీకు రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మానిటరీ రిలీఫ్, మానిటరీ ఆర్డర్ కూడా మీరు కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంతేనా సార్ ఇంకేమీ లేవా? ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి, అమ్మాయికి అయితే కోడలు ఏం చేస్తుంది, 498A అని ఎలా అయితే అత్తామామల మీద పెడుతుందో, మరుదుల మీద పెడుతుందో, భర్త యొక్క సోదరుల మీద ఎలా అయితే పెడుతుందో, అదేవిధంగా కోడలు కానీ మిమ్మల్ని వేధిస్తే IPC 294, దీన్ని యాక్చువల్గా మానసికంగా అమ్మాయి కానీ మిమ్మల్ని వేధిస్తే సెక్షన్ IPC 294 అంటారు. IPC 294 ద్వారా అమ్మాయి మిమ్మల్ని మానసికంగా వేధింపులు గురి చేస్తే మీరు ఆ సెక్షన్ ఆమె మీద ఇంపోజ్ చేసుకోవచ్చు. IPC సెక్షన్ 323 మిమ్మల్ని బలాత్కారంగా అంటే బూతులు తిడుతుండగానే మిమ్మల్ని వేధింపులు గురి చేస్తుంది అనుకోండి, అటువంటి సందర్భాల్లో IPC 323ని ఇంపోజ్ చేయొచ్చు. IPC 506 కూడా మిమ్మల్ని కాస్త ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తున్నా, మిమ్మల్ని కొడుతున్నా, మిమ్మల్ని శారీరకంగా బాధ పెడుతుంటే IPC 506 అనేది మీరు అమ్మాయి మీద ఇంపోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటికీ ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ అని మీ ప్రతి ఒక్కరు డౌట్ కావచ్చు. మీరు కానీ మీ కోడలు మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తే మీరు ఇమ్మీడియట్గా ఒక NC అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు, ఒక కంప్లైంట్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లు మీకు ఆ కేసు ఫైల్ చేస్తారు. ఫైల్ చేయని పక్షంలో ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఒక అడ్వకేట్ని ఆశ్రయించండి. అడ్వకేట్ ద్వారా మీరు ఇమ్మీడియట్గా మీరు కోర్టుకు వెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇది మీకు రిలీఫ్ ఉంటుంది. అంటే IPC 498 ఎలా ఉందో మీకు కూడా ఇప్పుడు నేను చెప్పే సెక్షన్స్ అన్ని కూడా మీకు అండదండలుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అనుకోండి, అంటే మీరు కాస్త ఏజ్ 60+ దాటారు, ఇంట్లో మీకు ఉంటే మీకు మరొకటి ఉంది. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే ట్రిబ్యునల్ అంటారు. అంటే ముఖ్యంగా దీన్ని సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం 2007 ప్రకారం మీరు అమ్మాయి మిమ్మల్ని బయటికి నెట్టివేసినా, లేకపోతే అమ్మాయి మిమ్మల్ని యొక్క పోషణ భారం చూడకపోయినా, మెయింటెనెన్స్ చేయకుండా అమ్మాయి కూడా మిమ్మల్ని అనేక రకాల వేధింపులు గురిచేస్తుంటే మీరు ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి RDO గారిని మీరు సంప్రదిస్తే RDO ద్వారా మీరు తక్షణమే ఒక రిలీఫ్ను పొందే అవకాశం ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్స్ పొందే అవకాశం. అంటే అత్తామామలు కోడల ద్వారా ఒకవేళ మాటలు పడి ఆ ఇంట్లో అయ్యో మా కోడలు మమ్మల్ని ఇబ్బంది పడుతుంది, మీలో మీరు నలిగిపోయి, మీలో మీరు కుమిలిపోయి, మీలో మీరు ఒక మానసిక వేదనకు గురై మీరు పరిస్థితిని తీవ్రతరంగా తెచ్చుకోకుండా అనేక సెక్షన్లు, అనేక చట్టాలు కూడా అత్తామామలకి కూడా సపోర్ట్ ఉంటుంది. కేవలం అత్తకే ఉంటాయండి, మామగారు కూడా అంటే అత్తామామలు ఇద్దరికి కూడా ఉంటాయి ఈ విషయానికి సంబంధించి. ఇది కాకుండా ప్రాపర్టీ విషయంలో ఏదైనా అమ్మాయి గొడవ చేస్తుంది అనుకోండి, కోడలు వచ్చి నాకు ఈ ప్రాపర్టీ రాసివ్వంటే డైరెక్ట్గా అత్తామామల యొక్క ప్రాపర్టీ మీద కోడలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హక్కులు ఉండవు. ఇండైరెక్ట్ గా మాత్రమే ఉంటాయి. కొడుకు ద్వారా మాత్రమే కోడలికి వచ్చే హక్కులు ఉండే తప్ప డైరెక్ట్ గా కోడలికి మాత్రం ఆ ఇంటి మీద ఎటువంటి హక్కులు ఉండేది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి విషయం. అంటే రకరకాల సమస్యలతోటి, రకరకాల వేధింపుల ద్వారా, రకరకాల బలాత్కారాల ద్వారా ఇంట్లో అత్తామామలు నలిగిపోయిన కుటుంబాలు అనేక వేల కుటుంబాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీకు కూడా చట్టాలు రక్షణ కల్పిస్తాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, DVC యాక్ట్ అంది కేవలం కోడలు అత్తగారి మీద పెట్టడం కాదు, ప్రతి మహిళ కూడా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ప్రతి మహిళ, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇంట్లో గృహహింస ఒకవేళ కోడలు పెడుతుంటే కూడా మీరు డొమెస్టిక్ వైలెన్స్ అన్నది ప్రొటెక్షన్ మీరు తీసుకోవాలి. అంతేగాని పోనీ మా కోడలే కదా, పోన్లేండి తిడుతుంది కదా పడతామంటే ఏదో ఒక రోజు నాడు అమ్మాయి ఏం చేస్తుంది, చిలికి గాలివానే ఏదో ఒక రోజు నాడు 498 మీ మీద పెట్టే అవకాశం ఉంటుంది. అంతదాకా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా అబ్బాయిని మందలించండి, అబ్బాయితో చెప్పే ప్రయత్నానికి అంతకన్నా ముందు కౌన్సిలింగ్ వచ్చే ప్రయత్నం చేయండి. దీనికన్నా ముందు కౌన్సిలింగ్ దాకా మీ అందరూ కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే అడ్వకేట్తో మాట్లాడండి, ఒక కౌన్సిలింగ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. పరిస్థితి తీవ్రంగా ఉందనుకుంటే మీలో మీరు మదన పడిపోయి, మీలో మీరు లోపల ఏడ్చుకుంటూ మీరు దుఃఖితం అయిపోయి ఇక మా జీవితం ఇంత ఎందుకు అనవసరంగా పెళ్లి చేసాం, ఈ కోడలు మా ఇంటికి ఎందుకు పిలుచుకున్నాం అని చెప్పి బాధలు పడే కన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే సమస్య వచ్చిన తర్వాత దానికి మనం రిలీఫ్ ఇవ్వడం కన్నా సమస్య కన్నా ముందే గుర్తించి ఆ సమస్యకు ఎటువంటి రిలీఫ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముందుగా మీరు బయటకు వచ్చి, అంటే మీ కోడల మీద మీరు అన్యాయంగా పెట్టమని చెప్పని నా ఉద్దేశం కాదు, కుటుంబాలు విచ్ఛిన్నమని చెప్పడం కాదు. చాలా కుటుంబాలు తమలో తాము నలిగిపోతూ ఉంటారు బయటికి చెప్పుకోలేక. అటువంటి వారికి అత్తామామలకి రిలీఫ్గా మీకు కూడా చట్టాలు ఉన్నాయి, మీకు కూడా హక్కులు ఉన్నాయి, మీ కుటుంబం బాగుండాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా.
సిరి గారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మరి మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇలాంటి సమస్యతోటి బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తక్షణమే మీ చేతిలోని ఫోన్ తీసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. బిజీగా ఉంటే వాట్సాప్ చేయండి. మా లీగల్ టీమ్ మీకు కంపల్సరీ అప్రోచ్ అవుతారు. అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఏదున్నా సమస్యను కూర్చొని మాట్లాడుకుందాం. మర్డర్లు చేసుకోవడం, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, కోర్టుల చుట్టూ తిరగడం కాకుండా లీగల్ పరంగా ఏ రకమైన పరిష్కారం ఎలా ఉంటుందో మనం ఆలోచించి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. సిరి గారు. డెఫినెట్‌గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.